కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు కానీ తప్పలేదని పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. స్వయంగా సీఎం మంత్రులకు చెప్పిన నిధులు మంజూరు కావడం లేదంటూ విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇచ్చేది ఉంది, నాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ పైసలు ఇచ్చేది ఉంది, కార్యకర్తలు చేసుకున్నారు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబుని తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. నా దగ్గర భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పింది. నాతను కాదు నాన్న, ఈ వయసులో నేను పార్టీ మారడం నా వల్ల కాదు, అందులో కేసీఆర్ మోసం చేసి రావడం నా వల్ల కాదు, సరే ఏమని రాకపోరాను మంటుండే మంత్రి పదవి కూడా వస్తున్నా అనుకున్నా. మంత్రి పదవి వస్తారు చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయా దద్దన్న. అన్ని హామీస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువ కప్పుకున్నా. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పుడు మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుర్తు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకోలేడు ప్రధానమంత్రి, అది కప్పుకోరా చెప్పిన. నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా. అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా పిలిచాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. నేను దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది, 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్లేక ఆగిపోతున్నాయి. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సమాచారం కానీ మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది.